కోటేశ్వరరావు గారు, సో మీతో స్టార్ట్ చేద్దాం. సో కేంద్ర కేబినెట్ విస్తరణకు ఆల్రెడీ అంతా రంగం సిద్ధమైంది. అయితే ఫస్ట్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి యూస్టింగ్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుందా అన్న ఒక డైలామా ఉన్న టైంలో ఇప్పుడు ఏ రకంగా తీసుకుంటారు? ఏమైనా పర్ఫార్మెన్స్ ఆధారంగా కొత్త వారికి అవకాశం ఉంటుందా, లేదంటే రాజకీయ సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని ఎన్నికల లెక్కల ప్రకారం ఇస్తారా అన్న కొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. కాబట్టి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సునీత గారు, బీజేపీ ఏది చేసినా అంటే సంస్థాపరంగా ఆ పార్టీ ఏది చేసినా, అదేవిధంగా ప్రభుత్వ పరంగా ఏది చేసినా కానీ దానికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుందా లేదా అనేది ఒక ప్రధానమైనటువంటి ఈట్రాయి. ఆ రీత్యా చూసుకున్నప్పుడు 2027లో దానికి ప్రధానమైనటువంటి ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, మరొక 2 రాష్ట్రాల్లో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ అనేటువంటిది దానికి కీలకం. అటువంటి ఉత్తరప్రదేశ్ లో 9 మంది కేంద్ర మంత్రులు ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా మొన్న 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లని సాధించడంలో విఫలమై అనేక సీట్లని పోగొట్టుకోవడానికి వాళ్ళు కూడా బాధ్యులయ్యారు. అందుకని వాళ్ళు సమర్థుల అసమర్థుల అనేటువంటిది బీజేపీ అంతర్గతంగా తేల్చుకోవాల్సినటువంటి అంశం. ఇక మనం వర్తమాన దానిలో గత కొద్ది రోజులుగా మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఎంపీలకు ప్రమోషన్లు ఇస్తారా లేకపోతే కొత్త ఉద్యోగాలు ఇస్తారా అనేటువంటిది చర్చ. తెలంగాణ విషయానికి వస్తే 2028 చివరిలో ఎన్నికలు జరగాలి, అంటే ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. మరి దానికంటే ముందు జరిగేటువంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తారా, ఆ తర్వాత జరిగేటువంటి రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇస్తారా అనేటువంటిది ఒక ప్రశ్న. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇంకా 3 సంవత్సరాల వరకు ఎన్నికలు జరిగేటువంటి అవకాశాలు అయితే లేవు. 2029లోనే జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ఎన్ని కేంద్ర మంత్రులు బీజేపీ ఎంపీలకు ఎన్ని కేంద్ర మంత్రి పదవులు ఇచ్చినా గానీ అక్కడ గొర్రెతాక బెత్తడే అన్నట్టుగా ఇప్పుడున్నటువంటి స్థితి అంటే తెలుగుదేశం జనసేన మీద ఆధారపడటం మినహా అది స్వతంత్రంగా ఎదిగేటువంటి అవకాశాలు దాదాపు లేవు అన్నది గతం వెల్లడించండి. అందుకని అక్కడ కొంతమందికి ఒకళ్ళకి కానీ లేదా ఇద్దరికి కానీ ఇప్పుడు ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ అనే ఆయన సహాయ మంత్రిగా ఉన్నాడు. మరి ఒకళ్ళకి ఇద్దరికి ఇచ్చి పార్టీని బలోపేతం చేస్తారా అంటే అది అనుమానమే అనేది నా అభిప్రాయం. ఇక తెలంగాణ మీద బీజేపీ ప్రధానంగా కేంద్రీకరిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి కిషన్ రెడ్డి గారు కేబినెట్ మంత్రి, బండి సంజయ్ గారు సహాయ శాఖ మంత్రి. ఈ బండి సంజయ్ గారికి ప్రమోషన్ ఇచ్చి కేబినెట్ ఇస్తారా అనేటువంటిది ఒకటైతే, రెండోది ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా డికే అరుణ గారికి లేదా ఇంకా ఒకళ్ళిద్దరు పేర్లు వినిపిస్తున్నాయి. వీళ్ళందరికీ కూడా మంత్రి పదవులు ఇస్తే మరొక సమస్య తలెత్తేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే బండి సంజయ్ ఈటల వర్గాల మధ్య సాగుతున్నటువంటి ఆధిపత్య పోరు మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో ఈటల రాజేందర్ కనుక కేంద్ర మంత్రి పదవి ఇస్తే అది సహాయ మంత్రి పదవి ఇస్తారా లేకపోతే కేబినెట్ ఇస్తారా అనేటువంటి మనకు తెలియదు. కానీ ఒకవేళ బండి సంజయ్కి ఈయనకి సహాయ మంత్రి పదవి ఇచ్చి ఆయనకి కేబినెట్ పోస్ట్ ఇస్తే మళ్ళా 2 అధికార కేంద్రాలు తెలంగాణలో ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఇవన్నీ లెక్కలన్నీ వేసుకోవడానికి బహుశా బీజేపీ జాతీయ అధ్యక్షుడు హైదరాబాద్ వస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ పూర్వరంగంలో ఇది ఒకటైతే అది పార్టీ అంతర్గత విషయాలు, అది ఏం చేసుకుంటారు ఏంటనేటువంటి అంతర్గత విషయాలు. కానీ మరొక ప్రధానమైనటువంటి చర్చ ఏమిటంటే, ఇప్పుడున్నటువంటి ఇద్దరు మంత్రులు ఈ రాష్ట్రానికి తెలంగాణకి ఏం చేశారు అనేటువంటిది ఒకటి. జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వాళ్ళు సాధించినటువంటి బీజేపీకి సాధించినటువంటి విజయాలు ఏమిటి అనేటువంటిది కూడా ప్రశ్నార్థం. అందుకని మరొక 2కో 3కో మంత్రి పదవులు ఇచ్చినంత మాత్రాన తెలంగాణలో బీజేపీ బలపడుతుందా
అనేటువంటిది $1 మిలియన్ ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం మరికొంతమందికి మంత్రి పదవులు ఇచ్చినా గానీ ఇప్పటి వరకు బీజేపీ మీద ఉన్నటువంటి విమర్శలు లేదా ఆరోపణలు వాటిని తిప్పికొట్టడానికే దానికి సమయం సరిపోవట్లేదు. చూస్తున్నాం మనం మూసీ ప్రాజెక్ట్ మీద కావచ్చు, లేకపోయేట్లయితే ఇది మన మెట్రో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివాదాలు ఇవన్నీ చూసినప్పుడు ఏమి చేస్తారు వీళ్ళు అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. నా అభిప్రాయం ప్రకారం కొంతమందికి కొత్త ఉద్యోగాలు రావచ్చు తప్ప తెలంగాణకి ప్రత్యేకంగా ఈ 12 ఏళ్లలో చేయనటువంటి వాళ్ళు రాబోయే 2.5 సంవత్సరాల్లో ఏదో ఒరగబెడతారు అనేటువంటి భ్రమలు నాకైతే లేవు. ఇది వృధా ప్రయాస అవుతుంది వాళ్ళకి అదనంగా మంత్రి పదవులు ఇస్తే అనేది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. మొత్తం ఇప్పుడు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి కనుక వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి క్రమంలో మరి వీళ్ళకి కూడా అకామిడేట్ చేయడానికి బీజేపీకి అవకాశం ఉందా అనేది కూడా ప్రశ్న. ఓకే అండి. ఎస్, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్.